మొత్తానికి పోలవరం ముంపు బాధితులకి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు అర్థమవుతోంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందే వాళ్ళకి ఒక R&R ప్యాకేజ్ సంబంధించి కావచ్చు, ఈ యొక్క ముంపు బాధితులకి R&R ప్యాకేజీ పూర్తిగా నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఈ యొక్క బెనిఫిషరీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్ లో నగదు జమ అవడం చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందానికి గురవుతా ఉన్నారు. ఈ యొక్క ఆనందాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం నేరుగా వాళ్ళే మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం కుక్కనూరు మండలంలో అయితే ఉన్నాము. ఎవరికి ఎంత పడింది ఇవన్నీ కూడా వాళ్ళే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా మీ పేరు. నమస్కారం అండి, నా పేరు బొందుల మాధవిలత, మాది కుక్కనూరు గ్రామం ఏ బ్లాక్ అండి. మాకు గత 5 సంవత్సరాలుగా రేపిస్తాం మాపిస్తామని జరుపులు పెట్టారే కండి మాకు ఎటువంటి ప్యాకేజ్ రాలేదు సార్. పొలాలు భూములు గట్ట మాకేం లేవండి. ఇల్లు ఉన్నది మాకు ఒక ఇల్లే సార్. ఆ ఇళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, పోలయ్య గారు గాని, మనకి మా దగ్గరలో ఉన్న నాయకులు గారి వాళ్ళు కలిసి అందరూ మున్సెట్ నాగు గారు, మిగతా యుగేంద్ర గారైనా ఎవరైనా జనసేన పార్టీ మొత్తం అందరూ కలిసి మాకు కూటమి ప్రభుత్వం ఒక మీదుగా కలిసి మాకు తెలియకుండానే మాకు తెల్లారి పాటికి మా అకౌంట్ లో డబ్బులు పడితే మేము ఏమో ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాం సార్. కానీ మేము అవి చూసుకుంటే అది ఫేక్ న్యూస్ కాలేదండి. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు కానీ మన కూటమి ప్రభుత్వం మొత్తానికి మా హృదయపూర్వకంగా మేము సంతోషాన్ని తెలియజేస్తున్నామండి. ఈ సందర్భంగా అసలు సంక్రాంతి మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరంతో మేము వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ సార్, గోదావరిలో అప్పుడు పడ్డ బాధలు ఎప్పుడు పడకూడదు సార్. మేము అసలు ఒక్కో టైంలో అయితే నైట్ నిద్ర లేకుండా కూడా మేము ఆ సామాన్లు తోలుకోవడానికి ఎన్ని రకాలుగా బాధపడ్డామో మా బాధలు మాకు తెలుసు. చిన్నపిల్లల్ని ఏరే వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టి కొంతమంది మా ఇళ్ళ కాడ ఖాళీ లేదని మేము దారాలు వేసుకుని పరకాలు వేసుకున్నా ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్. చాలా తిండి తినక 3 రోజులు సార్ గోదావరి 2022లో వచ్చిన గోదావరికి మేము 3 రోజులు 5 రోజులు అన్నం లేకుండా అక్కడ ఉండి దారాలు వేసుకొని మా సామాన్లు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడి ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ అలాంటి దాంట్లోకి మమ్మల్ని ఈ రోజు చాలా ఇది చేశారు. మమ్మల్ని అసలు చాలా మంచిగాని మాకు సంతోషాన్ని కలిగించేటట్టు చేశారు. అలాగే మా ఇళ్ళ విషయం మాకు 6,36,000 మా రేషన్ కార్డుకి వేశారు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాకు ప్యాకేజ్ నుంచి పడ్డాయి సార్. అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. అసలు మాకు తెలియదు మా అకౌంట్ లో డబ్బులు పడతాయని కూడా మాకు తెలియకుండానే ఆ అమౌంట్ పడ్డాయి సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మేము చాలా చాలా రుణపడి ఉన్నాము. అలాగే మాకు ఇళ్ళ ప్యాకేజీ కూడా మాకు ఇక్కడ ఎంతైతే నిర్మించారో గత ప్రభుత్వంలో మాకు యాల్యుయేషన్ అయితే తక్కువే ఉంది సార్. మాకు ఫస్ట్ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇళ్ళకి మాకు యాల్యుయేషన్ నిర్మించారు సార్. అదే యాల్యుయేషన్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగాని. అలాగే మాకు ఆ ఒక్కటి సాయం చేసి మాకు అక్కడ ఇల్లు కూడా నిర్మించేసి మమ్మల్ని అక్కడ పంపిస్తే ఈ గోదావరిలో వచ్చే లోపు చాలా సంతోషపడతాం సార్. మాకేం లేదు సార్, ఇదే ఫస్ట్ సార్. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా భూములకే పడ్డాయి సార్. మాకు అలాంటి భూములు ఏం లేదు సార్. నాకున్నదైతే ఒక ఇల్లే సార్. ఆ ఇల్లుకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకున్నాను సార్ ప్యాకేజీ. నాకు ఇప్పుడు ఇచ్చారు సార్. చెప్పండి మీ పేరు. నా పేరు బొందుల నాగశిరోమణి అండి, మాది కుక్కనూరు, మాది ఏ బ్లాక్ అండి. మొత్తాన్ని మీకు R&R ప్యాకేజ్ డబ్బులు పడ్డాయి మరి వచ్చాయండి. మాకు జనవరి 1 కి మాకు కానుక కింద చంద్రబాబు నాయుడు గారు మాకు 2025 సంక్రాంతి పండుగ ముందుగానే తీసుకొచ్చారండి. మాకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారి దయ వల్ల మా కళ నెరవేరిందండి. మా బాధలు పోయాయండి. వస్తాయని డబ్బులు పడతాయని ఊహించారు మీరు? మేము అస్సలు కళ్ళలో కూడా అనుకోలేదండి. మాకు ముందస్తుగా ఏ ఒక్క మాట కూడా ఎవరు కూడా చెప్పలేదండి. ఇలా పడతాయి, ఆ రోజు పడతాయి, ఈ రోజు పడతాయి. ఇది వరకు మాటలు విన్నామండి, ఇది వరకు ప్రభుత్వంలో విన్నామండి. ప్రతి నెల గ్రామ సభకి జిరాక్సులు పెట్టడం, జిరాక్సులు వాళ్ళకి డబ్బులు దారిపోయటం ఇలాగే జరిగింది. కానీ మాకైతే న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మాకు తెలియకుండానే మాకు సర్ప్రైజ్ కింద మాకు మా బాధలు పోగొడుతున్నామని చెప్పి చెప్పకోకుండానే బాధలు పోగొట్టారండి. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నెక్కిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది. 2019 ఎలక్షన్ హామీలో మరి వాళ్ళు ఇచ్చారా లేదా మరి మొత్తం? లేదండి, అసలు అదే కదండి. ఏది కూడా మాకు రాలేదండి. దానికోసం మేము చూస్తా ఉన్నామండి. ఏది కూడా మాకు జరగలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మీకు ఈ జిరాక్సులు ఇవ్వండి, ఆ జిరాక్సులు ఇవ్వండి మాకు చెప్పలేదు. పలానా డబ్బులు వేస్తామని మాకు చెప్పలేదు. చెప్పకోకుండానే వాళ్ళు సర్ప్రైజ్ మాకు వేశారండి. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి.
ఏ గ్రామం మీకు డబ్బులు జమ అయ్యారు అకౌంట్ లో? ఊహించారా మీరు ముందే? అస్సలు తెలియదు, మాకు అస్సలు తెలియదు. ముందు ప్రభుత్వం రేపే కొడేద్దాం అంటుంటే అందులోనే ఉన్నాం మేము. అసలు మాకు రావులే ఈ డబ్బులు, ఈ ప్యాకేజీ మాకు రాదులే అన్న భ్రమలో ఉన్నాం. అప్పుడు వాళ్ళది అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వస్తాయేమో ఎల్లన్నా వేస్తారేమో అనుకున్నాం. సడన్ గా పడ్డాయి, మాకు అసలు తెలియదు. అంటే గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మరి 10 లక్షలు లేవు, సాధారణ డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పేసి నిజమేనా? 10 లక్షలు ఇస్తామంటాం, మాట్లాడితే ముందు అంటమేండి, తర్వాత మనకు కనిపించరు వాళ్ళు. ఓట్ల ముందు రావటమే 10 లక్షలు కాదు కానీ 6 కూడా ఇవ్వలేదు. అక్కడేమో చెప్పి ఇవ్వలేదు, చెప్పండి ఇచ్చారు. మనకు చాలా సంతోషం ఉంది. ఆడవాళ్ళు బాగా కష్టం పక్కన పెడితే మాకు సంక్రాంతి కానుకలాగా మా ప్యాకేజ్ వచ్చింది. చాలా సంతోషంగా చంద్రబాబు కానుక సంక్రాంతి కానుక శుభాకాంక్షలు చెప్తున్నాను. మాకు మేము చాలా ఇది ముప్పు మండలం కదా, మేము గోదావరికి చాలా కష్టాలు పడ్డాము. ఇవన్నీ చికాకు బాగా చికాకు పడిపోయామండి. ఈ 6 లక్షలు ఓపెన్ చేయాలంటే డబ్బు ఎంతో ఇదేని కాదు కానీ మాకు కష్టాలు తొలగించారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి మీ పేరు? నమస్తే అండి, నా పేరు రమాదేవి, మాది కుకునూరు గ్రామము, కుకునూరు మండలం. మీకు డబ్బులు ఎంత పడ్డాయమ్మా? 6,36,000 పడ్డాయండి ఇంటి ప్యాకేజీ. అది 6.5 పడ్డాయి. 2022లో ఎంత ఇబ్బంది పడ్డాము. అసలు తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడ లేదు, సామాన్లు చూస్తేనేమో తడిసిపోయేటట్టున్నాయి. తీసుకెళ్లి మమ్మల్ని ఒట్టిన పడేసే దిక్కు లేదు. ములిసెట్టిన ట్రాక్టర్లు పెట్టి మమ్మల్ని తీసుకెళ్లేట్లాగా ఒట్టిన పడేశారు. అలా తర్వాత గోదావరి పోయాక ఇల్లు వచ్చి చూస్తే ఇక మేము ఆ గోదావరిలో ఎందుకు సాగలేదు భగవంతుడు అని మేము ఏడుసాం. ఆ ఇల్లు అంత ఘోరంగా ఉన్నాయి, బట్టలు లేవు, కట్టుకోవడానికి తిండి, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అప్పుడు ఎన్ని బాధలు పడ్డామో 2025లో నాగో దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అంత సుఖపడ్డాం. డబ్బులు వచ్చాయి, చాలా ఆనందం. 2017లో డబ్బులు వాళ్ళు ఇచ్చిన అప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడు అంత సంతోషపడుతున్నాం. అంటే గత ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా పట్టించుకోదా? 2022లో ఇల్లు చూసి ఎంతమంది కుటుంబాన్ని పంపించారు. మేము మా నాయకులు కూడా చూపించి ఇదండి మా పరిస్థితి, ఏంటి మాకు తినడానికి తిండి లేదు, మేము ఎట్లా బతకాలి, మాకు డబ్బులు వేయండి అని అంటే వస్తాయమ్మా ఇష్టం పంపించాము మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే పట్టణాలకి ఎక్కడో ఉన్న వాళ్ళకి పడ్డాయి, ఏ బ్లాక్ లో ఉన్న వాళ్ళకి పడలేదు, ఎక్కడో ఒడ్డున్న వాళ్ళకి పడ్డాయి. బియ్యం వాళ్ళకే 50 కేజీలు బియ్యం, అన్ని రాజకీయాలు మొత్తం వాళ్ళే. మాకు ఒక్క రూపాయి రాలేదు. భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి 2,000 అంట. భార్య అక్కడ నా భర్త లేడు, ఒక్కరికి 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు మేము దేనికి ఇవ్వాలి? ఏం చేయాలి మేము 1,000 రూపాయలు? అసలు పట్టించుకోలేదు. మేము ఎన్నిసార్లు ఎంతమంది నాయకులు వస్తే దండం పెట్టి కాళ్ళు పట్టుకొని, తండ్రి మాది ఇది పరిస్థితి, మాకు తినడానికి తిండి లేదు, మాకు ఉండడానికి నివాసాలన్నీ ఏర్పాటు చేయండి అంటే చూస్తామమ్మా ఇస్తాము, వస్తుంది లిస్టు, కంగారు పడకండి అన్నారు. కానీ ఇంతవరకు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అయ్యింది, మాకు చెప్పకుండా మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. అసలు 2017 ఎంత సంతోషపడ్డాము భూములకు డబ్బులు వచ్చి. ఇప్పుడు అంత సంతోషం అప్పుడు ఆయన ప్రభుత్వం ఆయనే రిలీజ్ చేశారండి. ఆయన ఇప్పుడు ఆయనే చేశారు. చాలా సంతోషం ఉందండి. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు రిలీజ్ చేశాక ఎవరన్నా డబ్బులు రికమెండేషన్ కావచ్చు, ఈ విధంగా మీరు వాళ్ళ చుట్టూ తిరగడం చేశారు? లేదండి, ఫస్ట్ లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జిరాక్స్ అవార్డు సర్వే, ఇంకెందుకు మీకు వచ్చాక ఈ సర్వేలు చేయాలి, ఆ సర్వే జన్మ మేము కూల్ చేసుకుని 300 తెచ్చుకుంటే ఆ 300 జిరాక్స్ సెంటర్కే పోయాయి. ఈ ఆటోలకి రాని పని ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్ళాలంటే 20 రూపాయలు, రాని 20 పోని 20 ఈటికే పెట్టాం. ఆ స్టోరీ మీ మీద పుణ్యం ఇస్తుంటే అవి తినుకుంటా జావ కాసుకుంటా తినడానికి కోనుకోవడానికి డబ్బులు లేక అన్ని బాధలు పడి ఆ జిరాక్స్ తీసుకెళ్లి ఆ ప్రభుత్వానికి తిరుగు వస్తుంది, అదిగో వస్తుంది. ఏంటి వచ్చేది? మళ్ళీ జూన్ నెల గోదావరి రావడం, ఈ డబ్బులు అయితే రాలేదు. జూన్ నెల గోదావరి మళ్ళీ అవ్వటం, ఈ బాగుపడలేదు. మళ్ళీ మేము నాశనం అవడానికి చూసారు కానీ మమ్మల్ని బాగా చేసిన వాళ్ళు ఒక్కరు లేరు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ అంటే మాకు ఇది అనిపిస్తుంది.